నుంచి 'చికిరి చికిరి' సాంగ్ వచ్చింది కదా! అవునండి. సో, ఆ సాంగ్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? దాంట్లో రామ్ చరణ్ గారి డ్యాన్స్ చాలా బాగుంది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారి స్టెప్స్ కానీ, హ్మ్. నెక్స్ట్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ హ్మ్. ఇవన్నీ చాలా బాగున్నాయి బ్రదరు. హ్మ్. ఒక కొత్త లుక్లో, కొత్త యాంగిల్లో చూపించాలన్న తపనతో హ్మ్. మన బుచ్చిబాబు గారు ఆయన్ని ఒక ఇదిలో చూపించారు. చాలా బాగుంది. అన్న కొంతమంది ఆ స్టెప్స్‌ని గాని, లిరిక్స్‌ని గాని ట్రోల్ చేస్తున్నారు కదా! సో, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పళ్ళు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు హ్మ్. ఏంటంటే ఏదో ఒక వంక దొరకాలి కదా బ్రదర్, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏదో బురద చల్లాలి హ్మ్. అనేది కొంత కంపల్సరీ ఉంటుంది. అది హ్మ్. అంటే మీకు పర్సనల్‌గా లిరిక్స్ విన్నప్పుడు ఎట్లాంటి ఫీల్ అనిపించింది? నేచురల్‌గా అనిపించిందా? లేకపోతే నిజంగా బాగలేదు అని అనిపించిందా? న్యాచురల్గా అనిపించింది బ్రదర్. హ్మ్. న్యాచురల్గా అనిపించింది, చాలా బాగుంది. హ్మ్. సినిమా కూడా చాలా బాగుంటుందని సో, ఎక్స్పెక్ట్ ఈ చేస్తాను. ఒక్క సాంగ్‌తోనే సినిమా మీద మాకు హోప్ పెరిగింది. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొడతామని ఫ్యాన్స్ చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపించింది? కంపల్సరీ బ్రదర్. హ్మ్. ఒక మెగా వారసుడిగా చిరంజీవి గారి వారసుడిగా అయితే కంపల్సరీగా హిట్ కొడతారు రామ్ చరణ్ గారు. హ్మ్. ఫ్యాన్స్ కూడా దాన్ని చాలా బాగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాం బ్రదర్. సో, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి మధ్య డాన్స్‌లో కొంచెం తేడా. రామ్ చరణ్ గారే ఒక పై మెట్లో ఉంటారని అంటున్నారు. మీకు ఏమనిపించింది చూసిన తర్వాత? ఇండస్ట్రీకి బ్రేక్ డాన్స్ తీసుకొచ్చింది అయితే చిరంజీవి గారు. హ్మ్. చిరంజీవి గారి తర్వాత అంటే మన ఇప్పుడు వారసుడిగా ఇప్పుడు ఆయన ఇంకా హై రేంజ్లో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అంటే ఒక విషయంగా చెప్పాలంటే ఇంకా పై స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటాం. సరే ఈ సాంగ్ గురించి, సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు రామ్ చరణ్ గారు? సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుద్ది బ్రదర్. హ్మ్. తప్పకుండా ఇండస్ట్రీ ఇటు కొడుతుంది. మీకు టాటూ ఉంది కదా, టాటూ ఆ. చూపించండి ఒకసారి.